అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో సఫలీకృతమైందని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయడంతో పాటు అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు పథకం వర్తింపజేస్తున్నామన్నారు. రాబోయే మూడేళ్లలో మరింత అభివృద్ధి కాంగ్రెస్ సర్కార్తో సాధ్యమంటున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుతో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లు పూర్తయింది. ప్రస్తుతం ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. రేవంత్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజాపాలన వారోత్సవాలు చేపడుతున్నారు. మనతోటి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఉన్నారు. సార్ చెప్పండి, రెండేళ్లలో మీరు సాధించిన ప్రగతి ఏంది, ప్రభుత్వం చేపట్టిన పనులేంటి? నా మొత్తము ఈ ఎల్లారెడ్డి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో గత 2 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి జరిగింది. ఎందుకంటే మీకు తెలుసు, పోయిన ప్రభుత్వంలో జరిగిన నష్టాలతోని ఆర్థికంగా ప్రభుత్వము గవర్నమెంట్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందుల పాలైంది. తొందరనే ఈ గత 6 నెలల నుంచి మెల్లగా పాలన గాడిలో పడతా ఉంది. ఎందుకంటే దేనికైనా ఏ అభివృద్ధి జరగాలన్నా డబ్బులు కావాలి, పైసలు కావాలి. ఈ కాళేశ్వరం వల్ల దానివల్ల ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉండే. మరి మొట్టమొదటిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవానికి కావాల్సింది ఉండడానికి ఇల్లు కావాలి. ఇల్లు అనేది ఒక పెద్ద కలలాగా ఉండిపోయింది. అది ప్రత్యేకంగా నా ఎల్లారెడ్డి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో గత 40 సంవత్సరాల నుంచి అభివృద్ధిని నోచుకోక, గత 10 సంవత్సరాల నుంచి ఇండ్లు లేక, ఇక్కడ పక్కన వేరే కాన్స్టిట్యున్సీలకు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, కానీ మా దగ్గర ఒక ఇల్లు రాలే. ఎందుకంటే నేను గడప చేసినప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఊర్లలో ఒకటే అడుగుతుండే. ఎందుకంటే ఇక్కడ అంతా వ్యవసాయ కూలీలు, 98% మంది అదేవిధంగా ఇల్లు లేకుండా చాలా బాధపడతా ఉండే. ఇందిరమ్మ ఇల్లు అనేది ఒక పెద్ద కళ ఉండే. ప్రతి పెద్ద గ్రామంలో సుమారు 60 నుంచి 70 వరకు, చిన్న గ్రామాల్లో 10 నుంచి 12 వరకు ఇండ్లు వచ్చినాయి. ఇండ్ల ఇంప్లిమెంటేషన్ కూడా జరిగిపోతూ ఉన్నది. చాలా గ్రామాల్లో ఇండ్లు కూడా జరుగుతూ ఉన్నది. బేస్మెంట్ రాగానే ₹1,00,000, ముగ్గుపోయిన ₹1,00,000, ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్ల కళ తీరుతూ ఉన్నది. సన్న బియ్యం అనేది ఒక పెద్ద కళ. ఎందుకంటే మా దగ్గర పేదవాళ్ళు ఉంటారు. 6 కిలోల బియ్యం అనేది చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. తర్వాత రేషన్ కార్డులు 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు రాలే, తెల్ల రేషన్ కార్డు రాలే. ఎందుకంటే రేషన్ కార్డుల గురించి నేను తిరిగినప్పుడు కూడా చాలామంది అడుగుతూ ఉండే రేషన్ కార్డులు కావాలని చెప్పేసి. ఈ విధంగా సంక్షేమ పథకాలు తీసుకుంటూ ఉంటే చాలా బ్రహ్మాండంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒడిదుడుకులు ఆర్థికంగా ఇబ్బంది పడ్డా ఈరోజు ఏదైతే పథకాలు ఉన్నాయో, మొట్టమొదటి పథకాలు ఏంటంటే ఉండడానికి ఇల్లు అనేది మెయిన్ సమస్య ఉండే, అది జరుగుతూ ఉన్నది. మరి నా కాన్స్టిట్యున్సీలో మొట్టమొదటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్ లేవు, స్కూల్స్ మొత్తము గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కొలాప్స్ అయి ఉన్నాయి. తర్వాత అక్కడ పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా తాగడానికి నీళ్లు లేవు, బాత్రూమ్స్ లేకుండే, కాంపౌండ్ వాల్ లేకుండే, కోతులు పెడతా ఉన్నది చాలా గ్రామాల్లో. మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి ప్రత్యేకంగా పోయి నేను ఒక 360 స్కూల్స్కి ఇలా ఆల్మోస్ట్ ఆర్డర్ కాపీ కూడా రెడీ అయింది. నేను వచ్చిన తర్వాత ఇప్పుడు నారాయణపేట నుంచి గోపాల్పేట నుంచి హైవే కూడా దాని వెంబడి హైవే చేస్తూ ఉన్నాం. 200 కోట్లతో ఇంటర్నేషనల్ స్కూల్ కూడా లింగంపేటలో తీసుకొచ్చినాం. పిల్లలకి, పేద విద్యార్థులకు చదువుకోవడానికి ఏటీసీ సెంటర్స్ అని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ తీసుకొచ్చినాం. అది కూడా 2 ఎల్ఆర్డీలు స్టార్ట్ అయింది. తాడవల్లి కూడా స్టార్ట్ అయిపోయింది. ప్రజలకి ఎల్ఆర్డీ టౌన్లో నడవడానికి ఒక మినీ ట్యాంక్ బండ్, బస్ స్టాండ్ అనేది ఈరోజు 5,000 నుంచి 10,000 మంది ఎల్ఆర్డీ బస్ స్టాండ్ ఒక మినీ ఎయిర్పోర్ట్ లాగా తయారు చేసినాం. సదాశివనగర్లో రోడ్ వేసినాం. గాంధార్లో ఇప్పుడు స్టేడియంకి ఆల్మోస్ట్ యూత్కి అప్రూవల్ అయిపోయింది. రామారెడ్డి పట్టణంలో చాలా మటుకు 14 గ్రామాలకు గంగమ్మ బ్రిడ్జ్ అనేది పెద్ద ఇష్యూ ఉండే, అది కూడా కాంట్రాక్ట్, అది కూడా సెట్ చేసినాము. ఇట్లా నేను వచ్చిన తర్వాత సుమారు 25 కోట్లతోని ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఇచ్చినాం. తర్వాత ఎండాకాలంలో 400 నుంచి 500 బోర్లు, ఎందుకంటే చాలా మటుకు బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలో బోర్లు ఇప్పించినాము. తర్వాత ఇవాళ ఫార్మర్స్కి, రైతులకి చాలా మటుకు ముంపు గ్రామాల్లో మన నారాయణపేట దగ్గర కూడా చాలా వరదలతో కొట్టుకపోతే మొన్ననే 26 కోట్లతోని మరి కామారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా నాకు చెప్పడం జరిగింది. మరి వాళ్ళకు కూడా ₹10,000 చొప్పున, ప్రతి రైతుకు ఈరోజు ₹10,000 చొప్పున కూడా, అది కూడా ఈ ఎలక్షన్ కాగానే ఆర్డర్ కాపీ ఇష్యూ చేసి ప్రతి రైతు కూడా చేస్తాము. తర్వాత నేను మొట్టమొదటి కోరుకునేది, నేను ఒకటే పదే కూడా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా ఎల్ఆర్డీ గురించి మాట్లాడినా. ఎల్ఆర్డీ గురించి ఏం చెప్పినంటే, తినడానికి 3 పూటలు తిండి కావాలి మా వాళ్ళకు, ఉండడానికి ఒక ఇల్లు కావాలా. ఎందుకంటే చాలా మటుకు తేళ్లతోని, పాములతోని చాలా సాహసం చేస్తున్నాను పదే చెప్పిన. ఇవాళ కూడా మీ ఇంటర్వ్యూ కూడా అదే చెప్తా ఉన్నాను. ఈరోజు ఏదైతే ఒక పిల్లగానికి ఇలా ఉద్యోగం లేక చాలా మటుకు ఈ ప్రాంతంలో ఉండే లింగంపల్లి గ్రామం సదాశివ మండల్ దగ్గర సుమారు 150 కోట్లతోని వివేక్ బయోటెక్ వాళ్ళు, అగ్రి బయోటెక్ అనేది ఒక సంస్థ కూడా వచ్చింది. నేను వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని ఫస్ట్ ఫ్యాక్టరీ
మాకు ఎల్ఆర్డీలో ఫస్ట్ ఫ్యాక్టరీ ఇలా ఆల్మోస్ట్ సుమారు 200 నుంచి 800 మందికి పరోక్షంగా ప్రత్యేకంగా కూడా జాబులు కూడా ఆల్రెడీ షురూ అయ్యాయి. నేను కూడా ఆల్రెడీ జాబులు పెట్టిస్తా ఉన్నా. తర్వాత చాలా భూ సమస్యలు ఉండే మా దగ్గర, ఎందుకంటే ఇక్కడ లింగంపేట మండలంలో పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని మరి ఆ రోజు రెవెన్యూ మినిస్టర్ గారిని తీసుకొచ్చి చాలా మటుకు ఏదైతే పేదోళ్ళకి చాలా భూ సమస్యలు ఉన్నాయి, ఎందుకంటే ఫారెస్ట్ సమస్యలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో ఫారెస్ట్తోని చాలా మటుకు పేదోళ్ళు భూములు కోల్పోతూ ఉన్నారు. అవి కూడా ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద ధరణిని పక్క పడేసేసి భూభారత్లో కూడా చేపించడం జరుగుతూ ఉన్నది. ఇట్లా చాలా సమస్యలు ఈరోజు 2 సంవత్సరాల తర్వాత చాలా సమస్యలు తీరడం జరుగుతూ ఉంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం. 2 ఏళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. రాబోయే 3 ఏళ్లలో మరింత అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. మంత్రివర్గం నుంచి నిజామాబాద్ జిల్లా నుంచి, ఉమ్మడి జిల్లా నుంచి తాను ఆశిస్తున్నానని కూడా మదన్ మోహన్ చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, కామారెడ్డి.